చెన్నైలోని జరుగుతున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ మూడో వన్డేలో టీమిండియా అద్భుతమైన ఆరంభం అందుకుంది. ఇప్పటికే తొలి 2 వన్డేల్లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ జట్టు చివరి మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రత్యర్థిని కష్టాల్లోకి నెట్టేశారు. ముఖ్యంగా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన పదునైన బౌలింగ్ తో ఆఫ్ఘాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కొత్త బంతితోనే దాడి ప్రారంభించిన ప్రసిద్ధ్ వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. తొలి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న రహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రెహ్మత్ షా, దర్విష్ రసూలి వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ కు పంపి ఆఫ్ఘాన్ జట్టుకు భారీ షాక్ ఇచ్చాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ఆసక్తికర ఘట్టం రోహిత్ శర్మ హ్యాట్రిక్. బౌలింగ్ లో కాదు ఫీల్డింగ్ లో హిట్ మ్యాన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వచ్చిన తొలి 3 వికెట్లను కూడా స్లీప్ లో రోహిత్ శర్మనే అందుకోవడం విశేషం. దాదాపు ఒకే తరహాలో వచ్చిన 3 క్యాచ్లను అద్భుతంగా అందుకొని రోహిత్ ఫీల్డింగ్ లోనూ తన క్లాస్ ను మరోసారి నిరూపించాడు. వరుసగా 3 క్యాచ్లు పట్టడంతో రోహిత్ పేరిట ఓ అరుదైన ఫీల్డింగ్ హ్యాట్రిక్ నమోదైంది. ఒకవైపు ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్, మరోవైపు రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్లతో టీమిండియా మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ జట్టు ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మిగిలిన బ్యాటర్లపై ఆశలు పెట్టుకొని గౌరవప్రదమైన స్కోర్ కోసం పోరాడుతోంది. ప్రస్తుతం మ్యాచ్ పూర్తిగా భారత జట్టు ఆధీనంలోకి వెళ్లినట్లే కనిపిస్తోంది.